శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ జాతకం ప్రకారం ఇలా జరగబోతుంది. 3 సంవత్సరాల నాటి పగ తీరబోతోంది. ఆ నిందల నుంచి, సమస్యల నుంచి ఇప్పటికీ బయటపడబోతున్నారు. తగిన విధంగా సమాధానం చెప్పబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది? ధనుస్సు రాశి జాతకులు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్లబోతున్నారు? తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క చెడుని కోరుకునే వ్యక్తులు ఎంతో మంది జీవితంలో ఉన్నారు. శ్రేయోభిలాషులు ఎక్కువ మందే ఉన్నారు. అయినప్పటికీ చెడు కోరుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారని చెప్పొచ్చు. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఉన్నవారు మీ పైన ఎప్పుడూ కుట్రలు పన్నుతుంటారు. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఒక వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఆ వ్యక్తితో మీకు గొడవలు జరిగాయి. ఆ వ్యక్తి మీ పైన పగబట్టి నలుగురిలో మిమ్మల్ని అవమానించిన స్థితిగతులు కూడా మీ జీవితంలో మీరు అనుభవించారు. గత 3 సంవత్సరాలుగా వారిపైన పగ తీర్చుకునే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అయితే పగ తీర్చుకోవాలి అని కాదండి, గుణపాఠం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఎదుటి వారికి కష్టం కలిగించే తత్వం ఈ రాశి జాతకులది కాదు. కానీ పడిన అవమానం, నిందకు తాలూకా నిజాన్ని బయట పెట్టాలి అని మీరు రగిలిపోతున్నారు. ఆ యొక్క సందర్భం కోసం వేచి ఉన్నారు. అయితే మీ యొక్క వాంఛ అనేది నెరవేరబోతుంది. ఇప్పటికీ ఈ యొక్క సందర్భం కలగబోతుంది. వారికి గుణపాఠం నేర్పించాలి అనే భావన కలిగి ఉన్నారు. మళ్ళీ మీ జోలికి వారు రావాలంటే భయపడే స్థాయిలోకి వారు చక్కటి గుణపాఠం పొందబోతున్నారు. ఆ యొక్క తపన మీది ఏదైతే ఉందో అది ఈ రోజుకి తీరిపోతుంది. ఎవరి ముందైతే మిమ్మల్ని వారు అవమానించారో వారి ముందే, ఆ వ్యక్తుల ముందే మీరు వారిపైన పగ తీర్చుకోవడం, అంటే ఆ వ్యక్తికి అవమానపరచడం, దెబ్బకు దెబ్బ తీయడం, ఇటువంటి సంఘటన మీ జీవితంలో జరగాలంటూ, పగ తీర్చుకోవాలంటూ ఆరాటపడుతున్నారు. అటువంటి ఘటన ఈ రోజున దిన ఫలాల ప్రకారం జరగబోతోంది. అంటే వారికి సంబంధించిన ఏదైనా టాపిక్ మీకు తెలియడం కావచ్చు, లేదా వారు పడేసినటువంటి లేదా చేసినటువంటి ఏదైనా తప్పు తాలూకా సమాచారం బయటపడడం కావచ్చు. వారు మీ వెనకాల కుట్రలు పన్నుతున్నారు అనే దానికి మీకు ఆధారం దొరకడం కావచ్చు. వారు మీ వెనుక చెడుగా, అంటే ఒక రకంగా మీ ముందు, మీ వెనుక ఒక రకంగా నటిస్తున్నారు అనే దానికి కూడా మీకు ఆధారం దొరకడం కావచ్చు. ఇలా ఏదో ఒకటి వారిపైన పగ తీర్చుకునే సదవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ రోజున ఈ రాశి వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు. ఖచ్చితంగా తర్వాత వారు మీ జోలికి రావాలంటే భయపడే స్థాయిలోకి మీరు చక్కటి గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు. ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం 3 సంవత్సరాల నాటి పగ తీరే అవకాశం కనిపిస్తుంది. గుణపాఠం నేర్పించబోతున్నారు. మిగిలిన అంశాల ప్రకారం చూస్తే గనక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక బంధం ఈ రోజున కలుస్తోంది. అంటే వారితో మీరు స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, వారితో బంధాన్ని ఏర్పరచుకోవాలంటూ భావిస్తున్నారు. అటువంటి వ్యక్తితో బంధం ఏర్పడే అవకాశాలు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు అయితే గనక ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో చేయని తప్పుకు ఒక ఆరోపణ మీరు ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మౌనంగా ఊరుకుంటే తప్పు చేసిన వారి కింద జమ కట్టబడతారు. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ రోజున సమయం కలిసి వస్తోంది. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి వస్తోంది.
కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అలాగే వ్యాపారస్తులు ఈ రోజున ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇది వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయంగా చెప్పాలి. అలాగే నిజాయితీ లేని కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కాస్తంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కావున జాగ్రత్త అవసరము. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఈ రాశి వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వెతుక్కుంటూ రాబోతోంది. ఉద్యోగ జీవితంలో మార్పుకు సంబంధించి కూడా ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగార్థులకు చక్కటి అవకాశానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారస్తులకు చక్కటి వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశమైతే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. నూతన వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడే సదవకాశం కలుగుతుంది. ఈ రోజున ఆ వ్యక్తితో పరిచయం అనేది జీవితంలో మీకు కీలక మలుపులను తీసుకొస్తుంది. సానుకూల మలుపులే మీ జీవితంలో ఉండబోతున్నాయి. వారి వల్ల చక్కటి గైడెన్స్ కూడా మీకు లభించబోతోంది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఉపాధ్యాయుల నుంచి లేదా మీ యొక్క స్నేహితుల నుంచి సంపూర్ణ మద్దతు లభించబోతోంది. ఏ విధంగా సిద్ధపడాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే దాని గురించి మీ యొక్క స్నేహితులతో, ఉపాధ్యాయులతో కాస్తంతసేపు సమయాన్ని చర్చించే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏదైనా సమస్యలో మీరు చిక్కుకుని విలవిల్లాడుతుంటే ఆ సమస్యకు కూడా పరిష్కారం కలగబోతుందని చెప్పాలి. అలాగే ఈ రోజంతా కూడా శివనామస్మరణలో ఈ రోజు అంతా కూడాను శివనామస్మరణలు మీ సమయాన్ని గడపండి. పరమశివుని యొక్క అనుగ్రహంతో మంచి కలుగుతోంది. అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. ఈ రోజున మీకు సమస్య వచ్చింది అనిపిస్తే వెంటనే భగవంతుణ్ణి, మీరు శివ భగవానుణ్ణి మనసులో ధ్యానించుకోండి. వీలుంటే దేవాలయానికి వెళ్లి సందర్శించుకుని రండి. మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. Thank you.